ఈ 3 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. 23, 24, 25 వచనాలు మనందరము కలిసి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో చదవన్న మాటలు మా కొరకు ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి, కృప చూపించమని, యోగ్యమైన రీతిలో మీ బలలో పాలు పొందినట్లుగా మిమ్మల్ని తెలుసుకొని యోగ్యంగా మేము పాలు పొందడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ చదవబడిన మాటలు ఈ 3 వచనాలు బాప్తీసం తీసుకున్న వాళ్ళకు లేదా రక్షణ పొందిన వాళ్ళకు మనకు పరిచయమైన మాటలే. అవునా కాదా? మనం రక్షణ పొందినప్పటి నుంచి లేదా బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి ఈ మాటలు మనం ప్రతి వారం వింటా ఉంటాం, చదువుతూ ఉంటాం. దీని గురించి వాక్యం చెప్తా ఉంటే ధ్యానిస్తూ ఉంటాం కూడా కదా. ఓకే, ఇప్పుడు మనం చాలా సంవత్సరాలు అయింది కదా ఈ మాటలను చదవబట్టి వినబట్టి వింటూనే ఉన్నాం. కానీ దీంట్లో ఉన్న పూర్తి మర్మం మనకు ఏం కాలే, అర్థం కాలే ఇంకా కదా. దీని గురించి ఇంకా చనిపోయేంత వరకు మనం తెలుసుకుంటూనే ఉండాలి. సరే, మనం ప్రతి వారం చదువుతా ఉన్న ఏదో కొత్త విషయం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు కదా. సరే, ఈ వారం దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఈ మాటలు ఎవరు చెప్పినారు? అపోస్తలుడైన పౌలు కొరంథీలో ఉన్న సంఘానికి చెప్పినాడు. సరే, ఈ మాటలు ఎవరి మాటలు చెప్పినాడు? యేసు ప్రభు మాటలు చెప్పినాడు. ఈ మాటలు సువార్తల్లో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు చెప్పిన మాటల్నే తిరిగి మళ్ళీ కొరంథీ అనే సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పౌలు. ఏం చెప్తున్నాడు? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పినాడు. రొట్టె విరిచి, అలాగే ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పినాడు. ఇప్పుడు 2 విషయాల్లో, అంటే బలలో పాలు పొందేటప్పుడు, రక్తంలో పాత్రలో పాలు పొందేటప్పుడు ఒకే విషయం చెప్పినాడు. ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకోనని చెప్పినాడు. ఎవరు చెప్పినారు ఈ మాట? యేసు ప్రభు చెప్పినాడు. యేసు ప్రభు చెప్పిన మాటలను తిరిగి పౌలు కూడా చెప్తా ఉన్నాడు. ఓకే, అర్థమైంది కదా అక్కడ. ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు చెప్పినాడు కదా. ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? మనం ప్రతి వారం ఏమని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగాలని చెప్పినాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభువును మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? విచిత్రంగా ఉందా ప్రశ్న? ఏం టెన్షన్ పడదు, నేను చెప్తాను. యేసు ప్రభువు తాను భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. దాంట్లో కూడా ఆయన పరిచర్య చేసిన సంవత్సరాలు ఎన్ని? 3.5 సంవత్సరాలు కదా. ఆ 3.5 సంవత్సరం లేదా 33.5 సంవత్సరం కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ 33.5 సంవత్సరాల జీవితంలో యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీద జీవించినాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా?
యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరం మన మాదిరే అంటే మనిషిలాగానే జీవించినాడు. ఆ జీవితంలో ఆయన ఎలాగూ జీవించినాడో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లో కూడా 33 సంవత్సరాలు అంతా రాయబడలేదు గానీ, 3 సంవత్సరాల పరిచర్యని ఎక్కువగా రాయబడింది. అంటే ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మొత్తం రాస్తే గ్రంథాలే, బుక్సే చాలవు అన్నట్టుగా గ్రంథంలో రాయబడింది. ఓకే. ఇప్పుడు ఆ 3.5 సంవత్సరాల జీవితంలో యేసు ప్రభు చేసిన పరిచర్య జీవితంలో కూడా చాలా పాఠాలు తను నేర్పించినాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. సరే, ఒక్క విషయం మనం చూద్దాం. జ్ఞాపకం చేసుకొని ఆ విషయాన్ని మనం బలలో పాలు పొందుదాం. అలాగ మనం ఉన్నామో లేదో చూసుకొని, అంటే మనం యేసు ప్రభువుతో పోల్చుకొని మనం బలలో పాలు పొందుదాం. మార్కు సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. అందరికి తెలిసిన మాటలే అయినా తీయండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ 14లో రాయబడింది యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు అని. అంటే యోహాను చెరపట్టబడిన తర్వాత అప్పుడు ఇంకా సువార్త చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు స్టార్ట్ చేసినాడు. ఏం స్టార్ట్ చేసినాడు? సువార్త ప్రకటించే స్టార్ట్ చేసినాడు. ఆయన సువార్త చెప్తూ ఏం చెప్తా ఉన్నాడు? కాలము ఏమైందంట? సంపూర్ణమైపోయింది. దేవుని రాజ్యం ఏమైంది? సమీపించింది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు, అది ఎవరి వార్త అంట? అక్కడ రాయబడింది దేవుని సువార్త ప్రకటించుచుండెను. ఎవరి సువార్త అది? నా సువార్త కాదు, నీ సువార్త కాదు. ఎవరి సువార్త? దేవుని సువార్త. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని సువార్త ప్రకటించినాడు. ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా, మనం సువార్త ప్రకటిస్తా ఉన్నామా? నాకేం సంబంధమే లేదు, సేవకుడు ఉన్నాడు, వాళ్ళు ప్రకటించుకుంటారు, అంతేనా? ఇదేనా మన సమాధానం? మంచి చెప్తే మంచిదే, చెప్పకుంటే మనం ఆలోచించాలి ఒకసారి. ఇప్పుడు యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా, ఆయన రక్తంలో లేదా ఆయన పాత్రలో, ఆయన శరీరంలో, ఆయన పాత్రలో పాలు పొందే ముందు ఆయన ఇట్లున్నాడు. ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా? ఉంటే దేవునికి స్తోత్రం, ఏం ఇబ్బంది లేదు. దేవుడు మన ద్వారా సంతోషిస్తాడు. లేకపోతే మనం దాన్ని ఏం చేయాలా? అలవర్చుకోవాలి. యేసు ప్రభువే దేవుని సువార్తను ప్రకటించినాడు. అర్థమైందా? ఇప్పుడు మనం కూడా అలాంటి ఆ గుణలక్షణం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరో ఒకరు మనకు సువార్త చెప్పింటేనే కదా మనం ఇక్కడ ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఇతరులకు చెప్పకుంటే ఏ విధంగా వాళ్ళకి తెలుస్తుంది దేవుని సువార్త? యోహాను సువార్త చేయడం స్టాప్ చేసినాడు, అంటే స్టాప్ చేయలేదు, చెరపట్టబడినాడు. సువార్త చేయకుండా అడ్డగింపబడినాడు. అడ్డగింపబడిన తర్వాత వెంటనే ఏం చేసినాడు యేసు ప్రభు? ఆ చెరపట్టబడినాడని విన్న తర్వాత వెంటనే యేసు ప్రభు సువార్త స్టార్ట్ చేసినాడు. అర్థమైందా? ఇప్పుడు ఇంకా రానున్న దినాల్లో ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలీదు. సువార్త మూసివేయబడే దినాలు వస్తా ఉన్నాయి. అంటే నేను చెప్పేది బహిరంగ సువార్త, బహిరంగంగా ఓపెన్గా మనం చెప్పే పరిస్థితులు లేవు. కానీ వ్యక్తిగతంగా మనం చెప్పవచ్చు. అంటే ఒకరు సహోదరుడు కానీ ఒక సహోదరుడు కానీ ఎవరైనా మనం కలుసుకున్నప్పుడు, అయ్యా నేను దేవుని నమ్ముకొని ఈ మేలు పొందిన, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పవచ్చు. అదే సువార్త. సువార్త అంటే చాలామంది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పడం కాదు.
పలానా ఒక గంట సేపు కూర్చోబెట్టి అట్లా ఇట్లా దేవుడు అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు అని చెప్పాల్సిన పనిలే. ఆ! మనకు జరిగిన మేలు చెప్పినా చాలు. లేదా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని చెప్తే చాలు. ఇప్పుడు యోహాను 3:16లో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనింది కదా! ఆ చిన్న మాట చాలు వాళ్ళ జీవితంలో పనిచేస్తుంది. ఏం చెప్పాలా? వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, అమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా చాలు. అదే లోపల పోయి పనిచేస్తది. అర్థమైందా? అది సువార్త. యేసు ప్రభు అది చేసినాడు. మనం గూడా అట్లా చేయాలని చెప్తా ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రతి వారం బల్ల చుట్టూ చేరి వస్తాం. సరే ఇంకేం చెప్తా ఉన్నాడు? ఆహ్, కాలం ఏమైందంట? సంపూర్ణమై ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే యేసు ప్రభు చెప్పి ఈ మాటలు దాదాపు 2024 సంవత్సరాలయింది. అప్పటికే యేసు ప్రభు ఏం చెప్పినాడు? కాలం అయిపోయింది అని చెప్తా ఉన్నాడు. అంటే సంపూర్ణమైంది. ఇంకా దేవుని రాజ్యం వస్తా ఉంది అని. ఇప్పుడు మనం బయట పరిస్థితులు ఒకసారి ఆలోచన చేస్తే చాలా శత్రువు వానికి టైం కొద్దిగా ఉందని చెప్పి వాడు ఎంతో విచ్చలవిడిగా పని చేయడం మనం చూస్తా ఉన్నాం. నిన్న ఎప్పుడు ఫ్రైడేనా? ఆ! నిన్న శుక్రవారం కూడా ఇక్కడ గొడవ జరిగింది కదా! ఆ! అట్లా. అంటే వానికి టైం కొద్దిగా ఉందని తెలిసి మత కల్లోలాలు చాలా వానికి ఏది వీలైతే అది చేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకా ప్రపంచంలో మనం ఆలోచన చేస్తే చాలా అక్కడక్కడ యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. ఎవ్వరు కూడా నెమ్మదిగా లేరు. ప్రపంచంలో మనం ఆలోచన చేస్తే. మనం మన దేశంలో మనం ఆలోచన చేస్తే అకాల వర్షాలు. తీరా పంట తీసేటప్పుడు ఏమైతుంది? వర్షాలు వస్తా ఉన్నాయి. దాని ద్వారా కరువు లేదా నష్టం జరుగుతా ఉంది. ఇవన్నీ మనం చూస్తా ఉంటే, వింటా ఉంటే ఏమర్థమవుతా ఉంది? కాలము సంపూర్ణమైంది. దేవుని రాజ్యం, దేవుని రాకడ సమీపంగా ఉండేదని అర్థమవుతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని రాకడ కొరకు సిద్ధపడాల. మనం సిద్ధపడాలా, ఇతరులను కూడా సిద్ధపరచాల. యేసుప్రభు అట్లే చేసినాడు. ఇప్పుడు యేసుప్రభు ఆయన సువార్త ప్రకటిస్తూ ఏం చేసినాడు? ఇంకా 16వ వచనం మనం చూస్తే, ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వలవేటి చూచెను. వారు జాలర్లు. వారిని చూచి ఏం చెప్పినాడు? 17వ వచనంలో, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను ఏం చేసినారు? వెంబడించినారు. ఇప్పుడు యేసు ప్రభు తనకు ఏం చేసినాడు? శిష్యులను తయారు చేసుకున్నాడు. లేదా తనతో పని చేయడానికి పనివారిని తయారు చేసుకున్నాడు. మనకెంతమంది ఉన్నారు పనివాళ్ళు? యేసు ప్రభు అంటే చేసుకుంటాడులే, మేం చేసుకుంటే ఎవరైనా వస్తారా అనుకుంటామా? పనివారంటే ఎప్పుడు మనతో ఉండాలని కాదు. మనం ఇప్పుడు యేసు ప్రభు ఏ విధంగా ఆయన దేవుని పని చేసిపోయినాడో, మనం కూడా ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నాం. దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నాం. అలాంటి మనసు కలిగిన వాళ్ళని మనం ఏం చేయాలా? తయారు చేయాలి. ఏం చేయాలా? తయారు చేయాలి. చాలామంది ఎట్లున్నారంటే నేను, నా కుటుంబము, నా పిల్లలు అని ఒక సర్కిల్, ఒక కాంపౌండ్ కట్టుకొని ఉన్నారు వాళ్ళకు వాళ్ళు. నేను మాత్రమే బాగుండాలా, లేదా నా కుటుంబమే బాగుండాలా, నా పిల్లలే బాగుండాలా, మిగతా వాళ్ళందరూ ఎట్లన్నా పోని, గాలికి పోయినా నాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా ఉన్నారు. నేను చెప్పేది అవిశ్వాసుల గురించి కాదు, విశ్వాసుల గురించే. దేవుని నమ్మినాము అని చెప్పుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. చాలా మంది నేను చూసినా కాబట్టి సంఘాల్లో అన్నీ వాళ్ళే చేయాల. ఇప్పుడు నేను ఒక చోట చూసిన అక్కడ సేవకుడు ఏం లేరు, అందరూ సంఘ పెద్దలు నడిపిస్తూ ఉంటారు. సంఘ పెద్దలు అంటే ఎవరు లేరు కానీ అట్లా బాధ్యత కలిగిన వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అక్కడ ఒక బాధ్యత గల వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ పిల్లలే కంజర కొట్టాల, వాళ్ళ పిల్లలే కీబోర్డ్ వేయాల, వాళ్ళ పిల్లలే అది డోలకు కొట్టాలి, తబలా కొట్టాల. వాళ్ళ పిల్లలు లేకుంటే దాన్ని ఎవ్వరు వాడను కూడా వాడకూడదు.
అంటే ఉన్నప్పుడు వాడొచ్చు, ఇబ్బంది వాళ్ళ పిల్లల్ని ఉన్నప్పుడు వాడుకోవచ్చు, లేనప్పుడు ఎవరో ఒకరు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని వాడుకోవాలి కదా. లేకుంటే దాన్ని అసలు అట్లే పక్కన పెట్టి ఉంటారు. అదేంటది? స్వార్థం కాదు. స్వార్థపరులు దేవుని రాజ్యానికి పోతారా? అస్సలు పోరు. మరి దేవుని నమ్ముకున్నామని మళ్ళీ చెప్పేది బాధ్యత గల సహోదరులని, లేదా సంఘంలో ఏదో ఒక బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి ఉంటారు కదా, దాన్ని వాళ్ళు పోషిస్తా ఉన్నారు. క్రైస్తవ జీవితం ప్రాక్టికల్గా ఉండే జీవితం, అంటే అనుభవపూర్వకమైన జీవితం. చెప్పేది మాత్రం కాదు. ఇప్పుడు ఆ, బయట బ్రాహ్మణులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ చెప్పుకుంటా చెప్పుకుంటా తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? చెప్తా ఉంటారు. ఎట్లా? శాస్త్రులు పరిచయులు మాదిరి. శాస్త్రులు పరిచయులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఓన్లీ చెప్పుదురే కానీ ఇట్లా తీసి అట్లా పెట్టరు. అంటే మాటలలో ఏమో బాగా చమత్కారంగా మాట్లాడతారు, కానీ క్రియలల్లో లేదా అనుభవపూర్వకమైన జీవితంలో వాళ్ళు అట్లా లేరు. కానీ యేసు ప్రభువే చెప్పినాడు, వారు చెప్పే మాటలను మీరేం చేయండి? ఫాలో కాండి, ఇబ్బందిలే. ఎందుకంటే వాళ్ళు మంచి మాటలే చెప్తారు, కానీ వారి క్రియలను మీరేం చేయొద్దు? చేయొద్దు. వాళ్ళు ఎట్లా క్రియ చేస్తారో అట్లా మీరు చేయొద్దు, కానీ వాళ్ళ మాటలను మీరేం చేయండి? ఫాలో కాండి. ఎందుకంటే అది దేవుని మాటలు వాళ్ళు చెప్తారు అని చెప్పినాడు. సరే, ఇప్పుడు మన సందర్భం ఏంటంటే యేసు ప్రభు, నేను దేవుడు నియమించిన కాలం నాకు ఒకటి ఉంది. ఎంత కాలం? 33.5 సంవత్సరం, లేదా అప్పటికి యేసుప్రభు 30 ఏళ్ళు నిండినాయి కాబట్టి 3.5 సంవత్సరం నాకు టైం ఉంది. ఈ 3.5 సంవత్సరంలో కొంతమందిని నేనేం చేయాలా? శిష్యులుగా చేసుకోవాలా, లేదా నా తరువాత ఈ పరిచర్యను కొనసాగింపజేసే వాళ్ళను నేనేం చేయాలా? తయారు చేయాలా అని ఎప్పుడు అనుకున్నాడు? అంతా బాగా 2-3 ఏళ్ళ తర్వాత అనుకున్నాడా? ఆ రోజే, ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేసినాడు అనుకో, ఆ రోజే సాయంత్రం అట్లా సముద్రం వెంబడిపోయినాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వలలు పడతా ఉంటే, ఒరే వీళ్ళు దేవుని ప్రణాళికలో ఉన్నారు అని దేవుడు చెప్పినాడు. వెంటనే రండి రండి, మీరు చేపలు పట్టేది కాదు, మీకేం ఏం నేర్పిస్తా? మనుషుల్ని ఎట్లా పట్టాలనో నేను నేర్పిస్తా అని వాళ్ళని పిలుచుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అలాంటి వారిని మనం కూడా ఏం చేయాలా? తయారు చేయాలా. వాళ్ళంతటా వాళ్ళు పుట్టుకురారు, యేసు ప్రభువే తయారు చేసినాడు. ఎంతమందిని చేసినాడు యేసు ప్రభు? 70 మందిని చేసినాడు. ఎంతమందిని? 70 మందిని. వాళ్ళలో మిగిలిన వాళ్ళు ఎంతమంది? జల్లెడ బట్టి 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 12 మంది మిగిలినారు. 12 మందిలో మళ్ళీ జల్లెడ పడితే ఒకడు ఊసిపోయినాడు. అర్థమైందా? అంటే యేసు ప్రభు ఎన్నుకున్న వాళ్ళల్లోనే వాళ్ళు కొంతమంది శరీరాన్ని ప్రేమించి ఇంత కఠినంగా మేము ఉండలేం అని వెనక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం చెప్తే ఎట్లా ఉంటారనేది వాళ్ళ భవిష్యత్తు మనకేం తెలియదు, కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి మనకు అవసరం లేదు, కానీ మనం చెప్పవలసిన బాధ్యత, లేదా తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే యేసు ప్రభువే చేసినాడు. ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా మనం. ఆయన మొట్టమొదటి సువార్త చెప్పినాడు, దేవుని రాజ్యం గురించి, రాకడ త్వరగా ఉందని చెప్పినాడు. ఆయన ఆయన తన గురించి చెప్పుకోలే, కానీ దేవుని సువార్తను ప్రకటించినట్టుగా చూస్తా ఉన్నాం. అట్లే ఆయన ఏం చేసినాడు? శిష్యులను తయారు చేసినాడు, లేదా జతపని వారిని తయారు చేసినాడు. మనం కూడా మన తర్వాత చాలామంది సంఘాల్లో ఒక ఆయన నాకు బాగా పరిచయమే, 23 సంవత్సరాలు ఉన్నాడు ఒక సేవకుడు ఒక మందిరంలో. ఆ సంఘంలో ఒక్క ఆరాధన వర్తమానికుని తయారు చేయలే, ఒక్క టేబుల్ మెసేజ్ ఇచ్చే వారిని తయారు చేయలే, ఒక్క స్పెషల్ స్పీకర్ను కూడా ఆ మందిరం నుంచి ఎవ్వరు పిలిచడానికి లేరు. అక్కడ ఉంటే కదా పిలిచడానికి. ఉండాలంటే ఏం చేయాలా? తయారు చేయాలా. వాళ్ళల్లో ఉండే తలాంతులు గుర్తించి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. అంటే అందరూ బోధించడానికే కాదు,
ఎవరి సామర్థ్యం కొద్దీ వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని మనం ఏం చేయాలా, తయారు చేయాలి. ఒక సంఘంలో అట్లా అట్లా జరిగింది, అట్లా ఉంది పరిస్థితి. అంటే నేనున్నంత వరకు నేను చూసుకుంటా, తర్వాత మీరు ఎట్లన్నా గాలికి పోండి, నాకేం సంబంధం లేదు అన్నట్లు ఉంటారు. అట్లా ఉండకూడదు. ఇప్పుడు మేము చిన్నపిల్లల పరిచర్య చేస్తా ఉన్నాం. చిన్నపిల్లల పరిచర్యలో మాది ఒకటే పరిచర్య. చిన్నపిల్లలకు చెప్పడం, టీచర్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడం. అట్లా చాలా మంది టీచర్స్‌కి మేము ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. చాలా మంది మాకంటే హుషారుగా చేసేవాళ్ళున్నారు. మాకంటే ఎంతో బాగా యాక్టివ్‌గా ఉండేవాళ్ళున్నారు. అలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. మరి మీరు మాకంటే బాగా చాలా చక్కగా ఉన్నారు, ఇంకా పరిచర్య చేయండి అని. ఓయమ్మా! వీళ్ళు మాకంటే పైకి పోతారే అనే అలాంటి మనసు ఉండకూడదు. యేసుప్రభు మనసు అట్లా ఉందా? యేసుప్రభు ఏం చెప్పినాడు? యేసుప్రభు ఏం చెప్పినాడు? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఇప్పుడు నేను చేసేటివి మీరు చూస్తా ఉన్నారు. ఏదో కుంటోళ్ళకి కాళ్ళిచ్చేది, కళ్ళిచ్చేది, గుడ్డోళ్ళకి స్వస్థపరిచేది, ఇవన్నీ చూస్తా ఉన్నారు. ఇవి కాదు. మీరు, నేను దేవుని కుమారుడుని కాబట్టి, లేదా దేవుని శక్తి ఉంది కాబట్టి నేను అవన్నీ చేయగలుగుతున్నా. అదేం పెద్ద కథ కాదు. అంటే దేవుడు ఆ శక్తి ఇస్తే, ఆ సామర్థ్యం ఇస్తే ఏదైనా చేయొచ్చు. అయితే మీరు మనుషులైండి కూడా వీటికంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పినాడు. మనుష్యులకు ఆ అధికారం ఇచ్చినాడు. వాళ్ళలో ఇద్దరిద్దరిని పంపిస్తూ చాలా మందికి చెప్పినాడు, మీరు పోయి మీ ఏది కావాలంటే అది చేయండి, మీకు అన్ని దానిల మీద అధికారం ఇస్తా ఉన్నాను అని. వాళ్ళు బయటకు వెళ్ళి పరిచర్య చేసి దయ్యాలు ఏస్తున్నామలో పో అంటే పోతా ఉంటే వాళ్ళ సంతోషం పట్టలే. ఎంత సంతోషం ఫీల్ అవుతున్నారంటే అంత సంతోషం ఫీల్ అవుతున్నారు. మనం ఎవరన్నా దయ్యం పట్టిన వాళ్ళు వచ్చి అన్న ప్రార్థన చేయండి అంటే, నేను చేయను మా సేవకుడు ఉన్నాడు, వాటికి పిలుచుకోదాం అంటారు. మనం చేసే ప్రార్థనలో ఏం లేదు కానీ దేవుని శక్తి, దేవుడు మన చేసే మాటలను బట్టి దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు. ఒకవేళ అంటే మీకు ఆ సామర్థ్యం లేకుంటే సేవకుని దగ్గర తీసుకునే తప్పు లేదు. ఒకవేళ మీకు ప్రార్థన చేయడం వచ్చి ఉంటే మీరే ప్రార్థన చేయొచ్చు, ఇబ్బందిలే. చేసిన ఆ దుష్ట శక్తి అంటే దేవుని శక్తి ముందర ఏ శక్తి ఏం కాదు, నిలవలేదు. సరే, ఇప్పుడు యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకునే విషయంలో ఉన్నాం. ఆయన ఏం చేసినాడు? శిష్యులను లేదా తన తర్వాత ఉండే వాళ్ళను తను ఏం చేసినాడు? తయారు చేసుకుంటా ఉన్నాడు. అంతేకాదు, ఇంకా 19వ వచనంలో ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుని యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు ధోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని ధోనిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. అట్లా ఇంకొక టీంను తాను పిలుచుకున్నాడు. సరే, దాని తర్వాత వస్తే 22వ వచనం. 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గల వాని వలె వారికి బోధించును గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇప్పుడు యేసు ప్రభు చేసే బోధ ఎట్లా ఉందంట? వాళ్ళను ఆశ్చర్యపరిచేదిగా ఉంది. శాస్త్రులు వాళ్ళ బోధ మాదిరి లేదు. ఇప్పుడు శాస్త్రుల బోధ ఎట్లాంటిదంటే, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు ₹1,00,000 డబ్బులు ఇస్తాడు, దేవుడు నీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇవన్నీ ఇట్లా ఆ బోధ అంతా శాస్త్రుల బోధ. ఆ బోధ కాకుండా యేసుప్రభు ఏం చేస్తా ఉన్నాడు? కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందితేనే ఆ దేవుని రాజ్యం లేకపోతారు, మారు మనసు పొందకుంటే పోలేరు అని ఎంతో కఠినంగా చెప్తా ఉన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళలో మారు మనసు లేదు కాబట్టి. ఆయన అధికారం గలవాని వలె ఏం చేసినారంటే వారికి బోధించినారు కనుక వారు ఏం చేసినారు? ఆయన బోధకు ఆశ్చర్యపడతాం. ఇప్పుడు దీన్ని మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? మన మాటల్లో మనం
ఎట్లా ఉండాలి మన మాటలు? దేవుని మాటలుగా ఉండాలి. కొంతమంది మందిరంలో ఏమో చాలా భక్తిగా కనిపిస్తారు. ఆ ఇంటి దగ్గర గొడవ పడేటప్పుడు చాలా బండ బూతులు మాట్లాడేవాళ్ళున్నారు. కానీ దాన్ని ఏం జేయాల మనం? జయించాల. ఏం జేయాలా? జయించాల. యేసుప్రభు చేసినాడట్లా. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యుల మాదిరి ఆయన బోధించి ఉంటే, ఆయన్ని సిలువ వేసేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు కాదు? సిలువ వేసేవాళ్ళు కాదు. ఇంకేం చేసేవాళ్ళు? దండం వేసి దండ వేసి ఆయన్ను పూజించేవాళ్ళు. ఎట్లా చెప్పింటే? ఆ! శాస్త్రులు, పరిసయ్యుల మాదిరి చెప్పి ఉంటే. కానీ వాళ్ళు చెప్పినట్టు చెప్పలే. ఈయన బోధ వేరేగా ఉంది. వాళ్ళ హృదయాలు పొడవబడతా ఉన్నాయి వాక్యంతో. అందుకు వాళ్ళు కక్షగట్టి యేసుప్రభును సిలువ వేయడానికి అంటే అది దేవుని ప్లాన్ అట్లా ఉంది. కానీ ఆయన ఒరేయ్! నన్ను ఇట్లా చేస్తారే అని ఎక్కడ కూడా రాజీ పడినట్టుగా లేదు. కాబట్టి మనం కూడా మనం చెప్పేటప్పుడు బయటకు వెళ్ళి మా బైబిల్ పట్టుకొని పోతే వాళ్ళు కొడతారేమో, దేవుని మాటలు చెప్తే తిడతారేమో అని వాళ్ళు ఏమనరు. అనుకోకుండా మనమే ముందే ముందే భయపడతా ఉంటాం. అట్లాంటి శత్రువు తీసుకొచ్చే ఆ బలహీనత అది. ఎవరు తీసుకొచ్చేది? శత్రువు తీసుకొచ్చే ఆ బలహీనతను దాన్ని ఏం చేయాలి మనం? జయించాల. అప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువా, నువ్వు అధికారం గలవానివలే చెప్పినావు గదా! నాకు గూడా ఆ అధికారం ఇచ్చినావు. యోహాను 1:12లో ఏమైంది? తన్నెందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన దేవుని కుమారులయ్యే అధికారం ఇచ్చినాడు. ఆ అధికారం దేవుడు మనకిచ్చినాడు. మనం యేసు ప్రభు ఎంతనో దేవునికి, యేసు ప్రభు ఎంతనో మనం గూడా అంతే. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు కంటే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించినాడు. ఎట్లా? ఆ! యేసు ప్రభువును చంపడానికి గూడా దేవుడు ఇష్టపడినాడు. ఎందుకు? మనల్ని బ్రతికించడానికి. అర్థమైందా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? యేసు ప్రభు కంటే దేవునికి ఎవరంటే ఇష్టం? మనమంటే ఇష్టం. కాబట్టి ఆ! తన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి, ఆ అధికారం మనకుంది. ఏమధికారం? దేవుని గురించి, దేవుని మాటలు మన అధికారంతో చెప్పే ఆ అధికారం మనకుంది. మనం చెప్పొచ్చు దేవుడిచ్చిన అధికారంతో. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తాం లాస్ట్‌లో? ఆమేన్ చెప్పే ముందు? యేసు నామంలో ప్రార్థిస్తున్నాం అంటాం కదా! ఇప్పుడు యేసు ప్రభు నామంలో మనం ఏది చేసినా, నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేస్తా అని చెప్పినాడు. ఆ అధికారం మనకిచ్చినాడు దేవుడు. ఆ అధికారాన్ని మనం ఏం చేయాలా? వినియోగించుకోవడం రాలే. లేదా దాన్ని పక్కన పెట్టేసినాం. హమ్మయ్య! ఇంత పెద్ద అధికారం నాకెందుకు? నేను దాసుడుగానే ఉంటా అన్నట్లు ఉన్నాం. అట్లేం అవసరం లే. కానీ దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం వాడుకోవచ్చు. దాన్ని ఎట్లా దుర్వినియోగపరచకూడదు. ఇప్పుడు కొంతమంది సెక్యులర్‌గా జాబ్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకున్న అధికారాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కలెక్టర్‌కి కొన్ని అధికారాలుంటాయి. జాయింట్ కలెక్టర్ కొన్ని ఉంటాయి. అట్లా ఎంఆర్‌ఓకి, ఆర్‌డీఓ అట్లా ఉంటాయి కదా! వాళ్ళ అధికారాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ అధికారాన్ని వినియోగించకుండా డబ్బు కోసం కొన్నిసార్లు ఏం చేస్తారు? దుర్వినియోగపరుస్తారు. దొంగ సంతకాలు చేయడం అట్లా కొన్ని కొన్ని బయట చేస్తా ఉంటారు. జరుగుతా ఉన్నాయి అట్లాంటివి. అట్లా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం సొంతంగా మనం వాడుకోకూడదు. కానీ దేవుని పనికి లేదా దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి. ఇవన్నీ చేసిన తర్వాత యేసు ప్రభు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పినాడు. ఇప్పుడు మనం గూడా మన లాస్ట్ ముగింపుకొచ్చేసరికి మన గురించి దేవుడు అట్లా చెప్పాలా. ఏమని? ఈమె నా ప్రియ కుమార్తె లేదా ఈయన నా ప్రియ కుమారుడు, వీళ్ళ యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు యేసు ప్రభు ఈ భూమి మీద, నా కుమారుడు ఈ భూమి మీద ఎట్లాగూ జీవించినాడో
వీళ్ళు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళు కూడా జీవించినారు అని చెప్తాడు. మనం వేరే వేరే విషయాలు లేదా ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకున్నా మనం ఫెయిల్ అయిపోతాము. లేదా వేరే వేరే వాళ్ళ జీవితాలను జ్ఞాపకం చేసుకున్నా మనం ఫెయిల్ అయిపోతాము. ఏది జ్ఞాపకం చేసుకున్నా అంటే యేసు ప్రభువును కాకుండా మిగతావి ఏది జ్ఞాపకం చేసుకున్నా మనం ఏం చేస్తాం? ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం. అంటే ఆ దేవుని రాజ్యంలోకి మనం చేరలేం. ఇన్ని చేసిన తర్వాత, ఇంత భక్తి చేసి, ఇంత బాగా ఉండి, ఇన్ని చేసిన తర్వాత లాస్ట్‌కు మెయిన్ దాన్ని మనం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం మనకు యేసు ప్రభువే ఎవరు? మాదిరి. ఆయన ప్రాథమికంగా చాలా విషయాలు అంటే ఇట్లా మీరు యేసు ప్రభు జీవితాన్ని మీరు సువార్తల్లో చదివితే ఆయన 14 సంవత్సరాల వయసులోనే ఆ ఆ శాస్త్రులు పరిచయుల దగ్గరికి పోయి ఇట్లా వాక్యం ఉందే మీరు ఇట్లా ఉన్నారే, ఇట్లా వాక్యం ఉందే మీరు ఇట్లా ఉన్నారే అని చెప్పేవాడంట. వాక్యంలో ఉంది ఆ మాట. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వచ్చి, ఒరే నువ్వు ఎంత చిన్న పిల్లోనివి వాళ్ళతో ఏంది నీ మాటలు అంటే వాళ్ళకేం చెప్పినాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా అని చెప్పినాడు. అంటే అంత చిన్న వయసులోనే దేవుని గురించి లేదా ఆ ధర్మశాస్త్రం గురించి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నేర్చుకున్నాడు. ఇప్పుడు మనకు ఇంత పెద్దగా ఉన్నాం కదా మనం అందరం ఎదిగిన వాళ్ళమే మైండ్‌లో, ఫిజికల్‌గా అంతా కూడా. కానీ మనం ఎంత మటుకు అట్లా చెప్తా ఉన్నాం దేవుని మాటలు ఇతరులకు? చాలామంది నేను విన్న టెస్టిమనీస్ చాలా ఉన్నాయి. ఇంటి పక్కన వాళ్ళతో సరైన సంబంధం ఉండదు. కొట్లాటలే ఉంటాయి. ఎందుకు కొట్లాట? ఇదో నీళ్లు పోసినారు, ఏదో చల్లినారు. చిన్న చిన్న వాటికి వాళ్ళ పిల్లోడొచ్చి మా ఇంటి ముందర ఇట్లా చేసినాడు. వీళ్ళ పాప వచ్చి ఇట్లా చేసింది. చిన్న చిన్న వాటికే ఇంటి పక్కన వాళ్ళతో మనకు ఏముండదు? సరైన సంబంధం ఉండదు. మాట్లాడరు. మేము ఓసారి పోయినప్పుడు ఆహ్, పిల్లల పరిచర్యకు ఇట్లా పోయినాం. అందరూ అక్క ఇంటి పక్కన పిల్లలందరిని పిలవండి అంటే, నాన్న మాట్లాడు మాట్లాడు. ఏమి కొట్లాడినారా? అంటే ఏదో చిన్న వర్షానికి నీళ్లు పోతా ఉన్నాయి. ఆ నీళ్లు పడుకోకుండా వాళ్ళు ఏం చేసినారు? అడ్డకట్ట వేసినారు ఇట్లా. స్పీడ్ బ్రేకర్ మాదిరి వేసినారు. ఆ నీళ్ళన్నీ వీళ్ళింటి ముందరే నిలబడినాయి. అంటే కిందికి పోకుండా వాళ్ళ ఇంటి ముందర పారకుండా అడ్డం వేసినారు. ఇట్లా. ఆ చిన్న చిన్న వాటికి వీళ్ళు ఏం చేసినారు? గొడవ చేసుకున్నారు. ఎట్లా చేస్తారు? అట్లా చేస్తారని గొడవ వేసుకున్నారు. దానికి వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు మాట్లాడలే, వీళ్ళు మాట్లాడలే. ఇప్పుడు ఏమైంది ఆడ? సువార్తకు అడ్డం ఏర్పడింది. ఇంకా నువ్వు జీవితంలో వాళ్ళకి సువార్త చెప్తావా? వాళ్ళు వింటారా? అలాంటి అవకాశాలను మనం ఏం చేయకూడదు? కోల్పోకూడదు. మనం ఈ భూమి మీద ఏం నీళ్లు పోతే ఏం కాదు, లేదా పోకపోయినా ఏం కాదు. ఒకరోజు ఎట్లో సర్దుకుంటే ఆ ఆత్మను మనం ఏం చేసుకోవచ్చు? రక్షించవచ్చు. అర్థమైందా? ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఉదాహరణకు. ఇప్పుడు అలాంటి ఏదైనా నిజంగా వాళ్ళు ఒకవేళ చంపుకుంటే అంటే మీ ఇంట్లో ఒకరిని వాళ్ళు చంపి, మీరు పోయి వాళ్ళ ఇంట్లో ఒకరిని చంపి, అలాంటి రాజకీయ కక్షలు ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడుకోకుండా అదొక చెల్లుతుంది. వాళ్ళు చంపినారు మేమెట్లా మాట్లాడాలా అన్నట్టు చెల్లుతుంది. వాళ్ళు ఏమనలే కదా ఏదో ఒక మాట. అది మాట మనల్ని డైరెక్ట్‌గా కూడా మనం వినిండం. ఒకవేళ పనికి మాలిదాని అన్నారనుకో ఎవరన్నా. అంటే అది వచ్చి ఎవరో చెప్తారు మనకు. నిన్ను ఆ అక్క ఇట్లా అనింది అని. వాళ్ళు డైరెక్ట్‌గా కూడా మనతో అని ఉండరు. దానికి మనం ఏం చేస్తాం? ఆయన చెప్పినాడు నన్ను ఇట్లా అన్నావంటనే అని కొట్లాడతాం. చెప్పుడు మాటలను మనం ఎప్పుడు ఏం చేయకూడదు? వినకూడదు.
ఒకవేళ డైరెక్ట్‌గా నీతో అన్నా గాని నువ్వేం చేయకూడదు? దాన్ని పట్టించుకోకూడదు. ఏం కాదులే. మా ఇంటి పక్కన వాళ్ళే గదా! మా వీధిలో వాళ్ళే గదా! మా వాళ్ళే గదా! అని సర్దుకొని పోవాలి. ఉండదంటే యేసుప్రభు యేసుప్రభుని అందుకే జ్ఞాపకం చేసుకోవాల. ఎందుకంటే యేసుప్రభు అక్క అక్క ఓకే. ఓకే. మంచిదే. యేసుప్రభు ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, యేసుప్రభువును ఆయన ఏం చేయలే. దయ్యం పట్టినోడా అన్నారు. దయ్యాల అధిపతి బయల్జెబూల వలన నువ్వేం చేస్తున్నావు? దయ్యాలు వెళ్ళగొడుతున్నావు అన్నారు. యేసుప్రభు ఏం చేయలే ఆయన. బైబిల్‌లో మీరు బాగా చదివితే మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు సువార్తల్లో ఆయన జీవితం చదివితే ఎక్కడ ఆయన ఛాలెంజ్ చేసినాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని చెప్పినాడు. అలాంటి వ్యక్తే తిడతా ఉంటే ఏం చేసినాడు? సైలెంట్‌గా ఉన్నాడు. 3 రోజుల్లో లేస్తానంటివే, ఇప్పుడు రా అన్నారు. శిలువ మీద ఉన్నప్పుడు. ఇంగా మూసినారు, ఉమ్మి వేసినారు, గడ్డ వెంట్రుకలు పెరికినారు, ముళ్ళ కిరీటం పెట్టినారు, అపహసించినారు. రాజువా నువ్వు? నువ్వు ఇట్లున్నావా అని. ఆయన ఏమన్నా మాట్లాడినట్టు ఎక్కడ రాయబడిందా? మాట్లాడలే. దాన్ని మనం ఎవరిని జ్ఞాపకం ఈ భూమి మీద మనుషులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఓపిక మనకు రాదు. యేసు ప్రభువే మనకు ఓపిక ఇచ్చేవాడు. ఆయన్ని మనం తలంచుకుంటేనే మనం ఈ పరిస్థితులన్నీ కూడా మనం ఓర్చుకోగలుగుతాం. అందుకే ఆయన మాదిరి. భూమి మీద మనుషులు మాదిరి కాదు. ఇప్పుడు ఆ సేవకురాలు కొట్లాడింది కాబట్టి నేను కూడా కొట్లాడతా కాదు. సేవకురాలు ఎవరు? మానవురాలు. మనిషే ఆమె కూడా. కానీ మనం యేసు ప్రభుని అందుకే జ్ఞాపకం చేసుకుంటాం. వారం 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 ఎందుకు ఈ బల్ల విడుస్తాను? ఎందుకు దీని దగ్గర వచ్చి మనం దాంట్లో పాలు పొందుతా ఉన్నాం? అంటే యేసు ప్రభును మనం జ్ఞాపకం చేసుకుంటూ చేసుకుంటూ ఆయన పోలికలకి మనం ఏం చేయాలా? మార్చబడాలి. లాస్ట్‌కి వచ్చేసరికి ఆయన పోలిక మనలో కనబడాల. అందుకే మనం వారం వారం వచ్చి ఇలాగూ బలలో పాలు పొందేది. ఓపిక లేదంటే దేవుణ్ణి అడగండి, ప్రభువా ఆ ఓర్చుకునే మనస్సు నాకు దయచేయనైనా. మీకు ఓరిమి అవసరమైంది అని హెబ్రీ పత్రికలో రాయబడింది. మనకు ఓపిక అవసరమే. ఎందుకు ఓపిక అవసరం? ఆ వ్యక్తి దేవుని దగ్గర రావడానికి. ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినాడనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? నేను చెప్తా. ఒక ఊహించుకుందాం ఇటు జరుగుతుందని. ఒకవేళ ఇప్పుడు నిన్ను తిట్టినోళ్ళే ఉన్నారు, కొట్టినోళ్ళే ఉన్నారు, లేదా ఏదో ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను నువ్వు ఓర్చుకున్నావు. ఓర్చుకున్న తర్వాత ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళలో కార్యం చేస్తాడు. ఏమి ఈ అక్క నేను తిట్టినా, కొట్టినా, ఏం చేసినా, ఆమె మీద చెడ్డగా లేనివన్నీ పుట్టించినా, ఆమె ఇట్లాడిది, అట్లాడిదని ఏది చెప్పినా దేనికి ఏం కాలే? రెస్పాండ్ కాలేదే. అన్నీ ఓర్చుకుంటా ఉందే అని వాళ్ళ హృదయంలో దేవుడు కార్యం చేసి, ఏంటి 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 ఇంతగా ఇంత స్ట్రాంగ్‌గా ఉండడానికి ఏం కారణం? అంటే అప్పుడు వాళ్ళు టాలీ చేసుకుంటారు. ఆలోచిస్తారు. ఆ! ఈ యొక్క ఆ యొక్క మనిషే, నేను గూడా మనిషినే. కానీ నేను వెంటనే కోపగించుకుంటున్నా. అక్క మాత్రం ఏం చేయలేదు? కోపగించుకోవడం లేదు. ప్రతిసారి ప్రతి ఒక్కరితో తిట్టిన వాళ్ళతో గూడా నవ్వుకుంటా మాట్లాడుతా ఉంది. ఇదెట్లా సాధ్యం? అని ఆమె ఆలోచిస్తది. ఆలోచించి ఏదో ఒక విధంగా దేవుడు ఒకరోజు పట్టుకుంటాడు. దేవుణ్ణి నమ్ముకుంటుంది. నమ్ముకున్న తర్వాత ఇద్దరు చనిపోయినారు. దేవుని దగ్గరికి పోయినాం. పోతే అప్పుడు ఆమేం చెప్తది? ఈ భూమి మీద చెప్పకపోవచ్చు. వాళ్ళు ఎట్లా ఉంటారో, మనం ఎట్లుంటారో తెలీదు. అసలు నువ్వు మాట్లాడకపోయినా ఇబ్బంది లేదు. కానీ పరలోకం అయిన తర్వాత అందరూ మాట్లాడుకోవాల్సిందే. ఇప్పుడు ఈ సహవాసాలు, ఈ డివైడ్ అంతా ఉన్నా గానీ పరలోకానికి పోతే అందరూ ఏం చేయాల్సిందే? మాట్లాడుకోవాల్సిందే. దాంట్లో నేను మాట్లాడను. వాళ్ళు ఆ సంఘమోళ్ళు, వీళ్ళు ఈ సంఘమోళ్ళు అయన్నీ ఉండవు. ఓకేనా? సరే. అప్పుడు పరలోకానికి పోయినారు మీరిద్దరు. పోయిన తర్వాత దేవుని దగ్గర ఆమె సాక్ష్యం చెప్తది. ఏమని? దేవుడా! ఈ పలానా అక్క నన్ను మార్చింది. ఏంటి? ఆమె నీతో ఎప్పుడు మాట్లాడలేదే? అంటే ఆమె జీవితమే నన్ను మార్చింది అని ఆ సాక్ష్యం ఆమె చెప్తుంది. ఎప్పుడు? మనం అట్లా జీవించినప్పుడు.
మనం అట్లా జీవించకుండా ఉండేందుకో మన గురించి ఏం చెప్తుంది? ఓ మా ఇంటి పక్కన ఉందే ఆమెనే సరిగ్గా లేదు, నేనేం దేవుని నమ్ముకోవాలా అని మన గురించి సాక్ష్యం చెప్తుందా? దేవుడు ఒకరోజు అడుగుతాడు, ఏమ్మా మీ ఇంటి పక్కన పలానా అక్క ఉంది, పలానా అన్న ఉన్నాడు కదా, వాళ్ళు వాళ్ళని చూసినావు కదా, వాళ్ళు రోజు ఆదివారం ఆదివారం బైబిల్ పట్టుకొని పోతారు కదా, అది చూసినావు కదా, నన్ను తెలుసుకోవచ్చు కదా అని దేవుడు అడిగితే ఆమె ఏం చెప్తుంది? అమ్మా ఆ, ఆమె నాయన ఆమె నోట్లో నోరు ఏడబెడతావు స్వామి అంటది. అంటే మనం అట్లుంటే, మనం మంచిగా ఉంటే మంచి సాక్ష్యం మన గురించి వస్తుంది. ఇక్కడ కాదు, పరలోకంలో దేవుని దగ్గర. ఈ ఇప్పుడు ఈ మనం ఒక 100 మంది ఉన్నాం. 100 మంది ముందర కాదు, 100 మంది ముందరే రామ్మా గిఫ్ట్ తీసుకో అంటే ఏమంటాం? పైకి ఎట్లా ఒకవేళ భయం భయంగా ఉన్నా లోపల ఎంతో సంతోషం ఉంటుంది. బా నాకు ఇంతమందిలో నాకు ఏమొచ్చింది? గిఫ్ట్ వచ్చింది అని సంతోషిస్తాం కదా. అట్లనే ఈ 100 మంది ముందర, 1000 మంది ముందర, లేదా రాయచోటి ప్రజల ముందర కాదు, కోట్ల ప్రజలు. ఎంతమంది? కోట్ల ప్రజలు, కోట్ల ఆత్మ దేవుని దగ్గర ఉంటే వాళ్ళందరి ముందర అప్పుడు మైకులు అవసరం లే, ఏం అవసరం లే. దేవుని రాజ్యమే మనం ఊహించినంత ఇదిగా ఉండదు. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వేరేగా ఉంటుంది. ఆడ అంతమంది ముందర సైమాన్ రా రా రా, ఇదో నీకు ఒక కిరీటం, లేదా నువ్వు ఈ పని చేసినందుకు నీకు ఒక బహుమానం అని చెప్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మనల్ని చూసే వాళ్ళు కూడా చాలా ఆనందించే వాళ్ళుగా ఉంటారు. అర్థమైంది? నేనేం మిమ్మల్ని భ్రమ పట్టడం లేదు, ఉండే సంగతి చెప్తా ఉన్నా. బైబిల్లో చాలా కిరీటాలు రాయబడి ఉన్నాయి. అవన్నీ మనకివ్వడానికే, దేవుడు పెట్టుకోవడానికి కాదు. అవన్నీ ఎవరికి? మనకివ్వడానికే. మనం పని చేస్తే వస్తాయి. ఇప్పుడు టాలెంట్ అంటే నెంబర్ 1 వచ్చిన స్టూడెంట్కి గిఫ్ట్ ఇస్తారా, ఫెయిల్ అయినోనికి ఇస్తారా? కదా. ఎవరైనా ఎక్కడైనా అదే రూలే, ఇక్కడైనా అదే రూలే, పరలోకంలో అయినా అదే రూలే. మనం ఎన్ని ఆత్మలు సంపాదించి ఉంటే అన్ని కిరీటాలు మనకు వస్తాయి. అది ఒక్కరి ముందు కాదు, 100 మంది ముందు కాదు, రాయచోటి ప్రజల ముందర కాదు, ఎంత కోట్ల జనాభా ఉండే వాళ్ళందరి ముందర మనల్ని పిలిచి దేవుడు మనకు ఇస్తాడు. అది మన ప్రయాసకు తగ్గ ఫలితం అక్కడ మనకు దొరుకుతుంది. ఇక్కడ ఒకవేళ వచ్చినా రాకపోయినా, ఏది జరిగినా జరగకున్నా, అక్కడ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దానికోసమే మనం ఏం చేయబడతా ఉన్నాం? సిద్ధపడతా ఉన్నాం. దానికి యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరం జీవించినాడు. ఆయన జీవితంలో ఎక్కడ కూడా పాపం చేయలే. ఆయన ఒక మాదిరికరమైన మోడల్ ఉంచిపోయినాడు. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినాడు. మనం ఒకవేళ మనల్ని పోలి నడుచుకోమని చెప్పకపోయినా మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్ చేయొచ్చు. ఏమని? యేసు ప్రభు మాదిరయ్యా, ఒకవేళ నేను మనిషినే, నేను పడిపోయేవాడినే, కానీ యేసు ప్రభువు నువ్వు నమ్ముకుంటే ఏం కావు? పడిపోవు. నేను బలహీనున్నే, అయితే యేసు ప్రభు బలవంతుడు అని మనం చెప్పొచ్చు. అలాగూ మనం పరీక్షించుకొని ఏ విషయమైతే ఒకవేళ కరెక్ట్గా ఉంటే ఓకే, ఇబ్బంది లేదు. దానికి దేవునికి స్తోత్రం చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. దేవుడా నన్ను ఈ విషయంలో నిలబెట్టినావు, నీకు వందనాలు. అయితే ఇంకా దాంట్లో ఎట్లా చేయాలో నాకు నేర్పించిన ఆయన అని చెప్పు. ఒకవేళ ఏదైనా దేవుడు లోపం చూపిస్తూ ఉంటే ఏ విషయంలో అయినా దాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా ఈ విషయంలో నేను తక్కువబడి ఉన్నాను, నాకు నీ సహాయం అవసరం, నువ్వు జీవించినావు, నేను కూడా జీవించడానికి నాకు సహాయం చేయని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటూ మనం బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందాం. అలాగూ చేయటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థనలో ఉండండి.